పర్చేజింగ్ సెంటర్స్ కొరకు ప్యాడీ కొంటే మాయిశ్చర్ ఎంత ఉండాలి, రైతులు ఏ విధంగా సప్లై చేయాలి, 17% మాయిశ్చర్ ఉండాలి, మనము పండించిన పంట గోదాములు పెట్టిన తర్వాత మళ్ళీ ప్రజలకు కానీ మనకు కానీ ఉపయోగపడే విధంగా ఉండాలి. ఇమ్మీడియట్ మనకు 5 నెలల 6 నెలల కన్జంప్షన్ కాదు కాబట్టి మాయిశ్చర్ ఒకటి మెయింటైన్ చేయాలి. ప్లస్ గోదామ్స్ మన దగ్గర బాగా ప్యాడీ వేశారు, లక్షల టన్నులు వస్తూ ఉన్నాయి. గోదామ్స్ ఎక్కడ ఉన్నాయి? ఆ గోదామ్స్ లేక ఇబ్బంది అవుతూ ఉన్నాయి. ఇవన్నీ ఒక రిపోర్ట్ ఇవ్వమన్నాం 3-4 డేస్లో. ఏదైతే మాయిశ్చర్ లేకుండా రైతులు కోస్తూ ఉన్నారో దాన్ని బట్టి ప్రభుత్వం పర్చేజింగ్ చేసిన తర్వాత స్టోరేజ్ చేసుకోవడానికి ఎవరి దగ్గర ఎంత కెపాసిటీ ఉందో చెక్ చేసుకోవడానికి ఈరోజు రెడీ చేసినాము. అదేవిధంగా పాత ప్యాడీ కూడా వచ్చేది, ఇంకెక్కడ ఎవరెవరి దగ్గర ఉన్నాయి, 80% వరకు క్లియర్ అయిన ఎన్ని ఉన్నాయి, 70%, 75 వరకు క్లియర్ అయిన ఎన్ని ఉన్నాయి. మంచోళ్లకు చెడ్డోళ్ళకు ఒక విధంగా చూడకుండా ప్రియారిటీలు తీసుకోవాలి అని ఒక లిస్ట్ తయారు చేసి మనం చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మనకు 80% ప్యాడీ సప్లై చేసిన వాళ్ళు, అదేవిధంగా 75 వరకు కూడా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. అని చెప్తా ఉన్నాను. ఆ లిస్ట్ తయారు చేద్దాం. ఆ లిస్ట్ తయారు చేసిన తర్వాత అక్కడ గోదామ్స్ కూడా ఎంత కెపాసిటీ ఉంటాయి ఇవన్నీ పరిశీలించాలి. ఎందుకంటే ప్యాడీ కొంటున్నాం, ఎక్కడ పెట్టాలో ప్లేస్ లేకుంటే ఇబ్బంది అవుతూ ఉంది. ఇప్పుడు ముందంటేమో రైతులే కొన్ని రోజులు పెట్టుకుంటుంది, ఇప్పుడు రైతుల దగ్గర కూడా కెపాసిటీ లేదు పెట్టుకోవటానికి. ఇవన్నీ పరిశీలన చేయడానికి ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఫిషరీస్ కన్సల్టెంట్ ఉన్న ఆఫీసర్లను కూడా పిలిపించాం. ఏదైతే మొన్ననే మనం మళ్ళీ జానకంపేట చెరువులు వేసిన విధంగా 1 కిలోలో 230 చేప పిల్లలు వచ్చే విధంగా సైజు తగ్గించకుండా ఆ సైజులు ఇవ్వమని చెప్పి, అదేవిధంగా కౌంటింగ్లో కూడా ఎటువంటి ఇబ్బంది కాకుండా కేవలం డిపార్ట్మెంటే కాకుండా వేరే ఆఫీసులను కూడా వేశారు. అది ఏ చెరువులో ఎప్పుడు వేస్తారో 2-3 డేస్ ముందు చెప్పడం జరిగింది. అక్కడ లోకల్ నాయకులు ఉంటారు, ప్లస్ అధికారులకు కూడా తెలుస్తుంది. కాబట్టి ఈ విధంగా దాన్ని కూడా బాగా స్ట్రిక్ట్గా చేశాం. బహుశా మంచిగా చేసుకుంటే మన డిస్టిక్లో 500-600 కోట్ల పంట వస్తుంది. ఏది? ఫిష్. అవసరమైతే ఇంకో 3-4 మంత్స్ తర్వాత ఇంకో 25% చేస్తాం. ఇక్కడ చనిపోయినా చేసిన కవర్ ఈక్వల్ కవర్ కావటానికి ఇవన్నీ కూడా ఈరోజు రివ్యూ చేసడం జరిగింది. ఇళ్ళ స్థలం కొందరు ఆక్రమించుకొని నాకు ఇచ్చేస్తున్నారు. కొడుకులు 3 ఉంటారయ్యా. ఆ పొలం ఏమన్నా నా పేరు ఉంది. మా కొడుకులు ఎందుకు తీసుకున్నారు? ఒక్కరు ఈ కాగితాలు ఒక్క నిమిషం మీరు ఇవన్నీ చూసుకొని నువ్వు చూడకపోతే కలెక్టర్ గారి దగ్గర నుంచి ఏమొచ్చింది? ఇప్పుడు ఈ కాగితాలన్నీ చూశారు కొన్ని సంవత్సరాల నుంచి, 30 సంవత్సరాల నుంచి. చూసిన తర్వాత ఈ కాగితాలు చేసుకోవాలి. సర్వేకి పెట్టారు, సర్వేకి పెడితే ఇదిగో వస్తాం అదిగో వస్తాం అని రావట్లేదు. వాళ్ళు రాకపోయేసరికి ఇంకా కొందరు వచ్చి శ్రీనగర్లోనే వన్నీ దగ్గర ఏమి లేదు. కలెక్టర్ గారు